సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి పలువురు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పట్టణ మున్సిపల్ 6వ వార్డు న్యూ అమీనగర్ కందికుంట నారాయణమ్మ కాలనీలో కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలు, ఇబ్బందులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణ పథకాలు, సామాజిక భద్రత, పెన్షన్స్, రామాలయం అభివృద్ధి, న్యూ అమీన్ నగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ తక్కువ వోల్టేజీ సమస్యతో పాటు పలు మౌలిక వస్తువుల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సాధ్యమైనంత వరకు మెజార్టీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. తక్షణ పరిష్కారం సాధ్యం కాని దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి పౌరుడి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం చూపే వరకు నిరంతరం కృషి చేస్తాను. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే మా ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజా దర్బార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రజా దర్బారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి 6వ వార్డు గ్రామ సోదరి సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు నమస్కారాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిరంతరం వాళ్ళు పనిచేయడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంతే స్థాయిలో యువ నాయకులు నారా లోకేష్ గారు కావచ్చు, రాత్రి మౌలు కష్టపడుతున్నటువంటి పరిస్థితులే కాకుండా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను సైతం నిరంతరం ప్రజల దగ్గర ఉండాలా, వారంలో ఒక రోజైనా కూడా ప్రజా సమస్యల మీద ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా ప్రతి వారం ఎక్కడో చోట ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి గురించి చెప్పకనే చెప్తుంది. ఈ రోజున ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మొదటిగా మహిళా డ్వాక్రా సంఘాలు ఏదైతే ఉందో అమీనియా సంఘం, దాని సమస్య వచ్చింది. మెప్మా వాళ్ళకి చెప్తున్నాము, ఈ మీటింగ్ అవ్వగానే ఇప్పుడే కూర్చొని వాళ్ళతోటే సంఘ సభ్యులతో రేపటికల్లా దాన్ని పునరుద్ధరించమని చెప్పేసి చెప్తున్నాం. ఆర్పీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చొరవ తీసుకొని రేపటికల్లా ఆర్పీని కూడా దాంట్లో ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని లైవ్లో పెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక ఇంటి పట్టాల కోసం కొద్దిమంది ఇచ్చున్నారు, 4-5 ఇచ్చినారు, ఎక్కువేం లేదు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి అర్జీలో అర్హత ఉన్నటువంటి వ్యక్తులైతే 100% వారందరికీ కూడా ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇక పెన్షన్ల మీద డయాలసిస్ పేషెంట్ ఎవరు వచ్చినారు, డయాలసిస్ పేషెంట్కి అయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాకుండా మిగతా వారు కూడా వితంతు పెన్షన్లకు ఇచ్చున్నారు, వృద్ధాప్య పెన్షన్లకు ఇచ్చున్నారు. అర్హులైనటువంటి వాళ్ళకంతా కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయి తొందరలోనే, 1-2 నెలల లోపలే. ఎప్పుడైతే కొత్త పెన్షన్ల కార్యక్రమం ప్రారంభమవుతుందో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కాకుండా లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులు తెలియజెప్పినారు. ఆ సమస్యను కూడా డిఈ గారికి ఇప్పుడే చెప్పినాము. వారు కూడా ఇప్పుడే ఉండి ఇక్కడ దగ్గరుండి ఆ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడో కట్టినటువంటి రామాలయం సమస్య ఉంది, దానికి కూడా అధికారులకు ఉత్తర్వులు ఇస్తున్నాము. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అంటే ఈరోజే ఆ సమస్యను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చిరకాలంగా ఈ కాలనీని వెంటాడుతున్నటువంటి సమస్య భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ పేరు మీద మోసం చేసేటువంటి వాళ్ళు. గతంలో పేదవాళ్ళు ఇక్కడ డబ్బులు ఇచ్చి కూలి పని చేసుకునే వాళ్ళు, పాచి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అత్యంత పేదలు నివసించేటువంటి ప్రాంతం ఇది.
బయట నుంచి జౌకల గ్రామం నుంచి వచ్చి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా రైతు కూలీలుగా ఉంటూ చేసుకునేటువంటి కార్యక్రమం. ఆ రోజుల్లో 09 కింద ఉంటే వెసులుబాటు కోసం సర్వే నెంబర్ వేరే వేస్తూ షెడ్యూల్ సేమ్ ప్రాపర్టీ షెడ్యూల్ మాత్రం కరెక్ట్గా వేస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దాన్ని మళ్ళీ గత ప్రభుత్వంలో ఎన్ఓసి తీసుకొచ్చి పేదవాళ్ళులే ఎవరు అడగలేరు, వీళ్ళకి ఎవరు అండగా ఉండరనే ఆలోచనతోనే మళ్ళీ భూ కబ్జాదారులు ఆ భూములు అమ్ముకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వారికి అండగా గతంలో ప్రతిపక్షంలో కూడా ఉన్నాం. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేస్తూ ఫుల్ స్టాప్ పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి గమనించి ఇటువంటి సమస్యల్ని మొన్నటికి మొన్న వైఎస్ఆర్ నగర్లో 279 కుటుంబాలకు దాదాపు 400 కోట్ల విలువైండే ఆస్తిని ఒక నయా పైసా ఖర్చు లేకుండా, ఒక టీ కూడా ఎవరికి దాపీకుండా ఆ ప్రాంతవాసులకి ఆ సమస్య పరిష్కారం చూపించేసి ఆ కుటుంబాల్లో సంతోషాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారికి కూడా దక్కుతుందని చెప్పేసి, రెవెన్యూ శాఖ వారికి కూడా దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం, చిత్తశుద్ధితోనే ఉన్నాం. కాబట్టి ప్రజలు సమస్యలు మీరు ప్రస్తావించేటప్పుడు తీరేటువంటి సమస్యలు అంటే మీరు నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులు అయితే మీకు మంచి జరుగుతుంది. అట్లా కాకుండా వచ్చినారులే మా ప్రాంతానికని పేపరే కదా ఇస్తే చూద్దాం లాటరీ తగులుతుందంటే లాటరీలు తగలవు. కాబట్టి మీరు అర్జీ రాసేటప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని వయసు రీత్యా లేదంటే మీకున్నటువంటి అంగవైకల్యం రీత్యా మీరు అర్హులైనటువంటి వాళ్ళు అయితే, లేదంటే ఇందాకే ఒకటి వచ్చింది పాపం, ఆయన ఏదో ఇల్లు నిందంట గతంలో పెన్షన్ రాలేనటువంటి పరిస్థితి, ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముకున్నాడు. దానికి కూడా ఇటువంటివి కూడా మేము కూడా నేర్చుకుంటూ ఉంటాం, ఎక్కడికక్కడ కేస్ స్టడీలు ఇవి నేర్చుకుంటూ ఉంటాం. అటువంటి వాటికి కూడా పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతాభివృద్ధికి మా వంతు కృషి నిరంతరం ఉంది. న్యూ అమీన్ నగర్ సమస్యల పరిష్కారానికి రోడ్లు కూడా మా ప్రభుత్వం వచ్చినాకనే వెంటనే ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను, 50 లక్షల రూపాయలు నిధులు మంజూరైన ఎస్సీ ఎస్టీ కాలనీల కోసం మున్సిపాలిటీకి, అందులో 30 లక్షల రూపాయలు ఈ కాలనీకే కేటాయించమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. తద్వారా రోడ్లు పూర్తి స్థాయిలో, డ్రైన్స్ పూర్తి స్థాయిలో వేయమని చెప్పేసి కూడా తెలియజెప్తాను. మిగతా 20 లక్షల రూపాయలు పక్కనే ఉన్నటువంటి అమీన్ నగరు ఎస్సీ కాలనీలకు కేటాయించి దాన్ని 50 లక్షలు కూడా ఈ ప్రాంతంలోనే వినియోగించమని చెప్పేసి కూడా తెలియజెప్తాను. మాకుగా ఖచ్చితంగా చిత్తశుద్ధి, ఎన్నికలప్పుడు మాత్రం వచ్చి ఓట్లు అడుక్కునేటువంటి పరిస్థితి కాదు. నిరంతరం మీ మంచి కోరతాం. మొదటి నుంచి కూడా మీరు కూడా మాకు అండదండగా వస్తూ ఉన్నారు. అన్ని ఎన్నికల్లో కూడా మాకు మద్దతు తెలుపుతూ వస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున మీకు మంచి చేయాలనే ఒక పట్టుదల మాలో ప్రతి ఒక్కరిలో, మా పార్టీ నాయకుల్లో కానీ కూటమి పార్టీ నాయకుల్లో కానీ ఖచ్చితంగా ఉందనేది మీకు తెలియజెప్తా ఉన్నాం. మీ సమస్యల పరిష్కారం మేము పార్టీలు కూడా చూడడంలే, చాలా వరకు కొన్ని బెనిఫిట్ స్కీమ్లు, వెల్ఫేర్ కానీ లేదంటే డెవలప్మెంట్లో కానీ పార్టీలు కూడా చూడడంలో మేము మంచి చేయాలా, వాడు పేదవాడైతే వాడు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా మనసుతో స్పందించి మరీ సాయం చేస్తామనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా వాటన్నిటిని మా దృష్టికి వస్తే మాత్రం వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తూ